ఏపీ సీఎం చంద్రబాబు మరో సంబరానికి సిద్ధమయ్యారు. 2 రోజుల కిందటే రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టాన్ని అంగరంగ సంబరంతో నిర్వహించిన ఆయన ఇప్పుడు ఇంకో వేడుకకు కొబ్బరికాయ కొట్టారు. అదే టీడీపీ మహానాడు. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడు ద్వారా టీడీపీకి దిశానిర్దేశ ఏర్పాటు చేయడంతో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దఫా మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించాలని 6 మాసాల కిందటే నిర్ణయించారు. నిజానికి పార్టీ ఆవిర్భవించిన 40 ఏళ్లకు పైగా కాలంలో కడపలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది కూడా జగన్ సొంత మేనమామ విజయమ్మ తమ్ముడు పి రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురంలో ఈ దఫా మహానాడుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలంలో సుమారు 120 కిలోమీటర్లకు పైగా ఎకరాల్లో మహానాడుకు నిర్వహించారు. ఆదివారం ఈ ప్రాంతంలో టీడీపీ నాయకులు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి సందర్శించి కొబ్బరికాయ కొట్టి భూమి పూజను నిర్వహించారు. అనంతరం 120 ఎకరాల భూమిని చదును చేసే కార్యక్రమాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ భూమిని నెల రోజుల పాటు లీజు ప్రాతిపదికన స్థానిక రైతుల నుంచి సేకరించారు. వారికి నెల రోజులకు గాను కొంత సొమ్ముని ఇచ్చి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారు. ఇక ప్రజల స్పందన, పార్టీ కార్యకర్తలు ఇచ్చే సంఖ్యను బట్టి మహానాడుకు మరో 50 ఎకరాల భూమిని లీజుకు తీసుకునే ఆలోచన ఉందని నాయకులు తెలిపారు. కాగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే ఈ మహానాడుకు సుమారు 5 లక్షల మందికి పైగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తారని అంచనా వేశారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ, టీడీపీ నాయకులు కూడా వస్తారని చెబుతున్నారు. ఈ నెల 25 నుంచి స్థానికంగా ఉన్న అన్ని హోటళ్లను టీడీపీ నాయకులు బుక్ చేసుకున్నారు. సుమారు 3,000కు పైగా ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న నాయకులు ఈ క్రమంలో అందుబాటులో ఉన్న అన్ని హోటళ్లను బుక్ చేశారు. ఇక మహానాడుకు సుమారు 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసుకున్నారు. భూమి, లీజు, నిర్మాణం, భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు అన్నీ లెక్క చూసుకుని పార్టీ అధినేత చంద్రబాబుకు వివరాలు అందించనున్నట్టు మహానాడు కార్యక్రమాలు చూసే నేత ఆర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు.